ఎవరిగారు ప్రశ్నించుకోవాలి, సమాధానం చెప్పక్కర్లేదు. ఎవరిగారు ప్రశ్నించుకోవాలి. తర్వాత ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షం కలగాలి అని కోరిక ఉండటం. నాకు మోక్షం కావాలి అని చెప్పుకోవడం కాదు, మనసులో కోరిక పుట్టాలి. మోక్షం అంటే చచ్చిపోయిన వచ్చేదే కాదు. బతుకుండగానే ఏ వయసులో అయినా సరే వయసుతో సంబంధం లేదండి. మనసులో నాకు ముక్తి పొందాలి అని కోరిక పుట్టాలి. దీనికి మనకు ఉపయోగపడేది శంకరాచార్యులు చెప్పినట్టుగా సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వే జీవన్ముక్తి. అంటే సింపుల్గా సత్సంగమే జీవన్ముక్తికి దారి. ఇది చాలా ఈజీ. సత్సంగం అంటే అందరికీ తెలిసింది. సత్సంగం అంటే సింగిల్గా అయినా చేసుకోవచ్చు, సింగిల్గా సత్సంగం అంటే అనొచ్చు.